ఒకసారి ఇలా రా నాయన అని అడిగితే, నేను కూడా మీలో కలవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే, ఏంటి నాయన నీకు భార్య పిల్లలు ఎవరు లేరా అంటే, భార్య ఉందండి, ఉంది. కానీ స్వామి నేను భార్యతో ఏగలేకపోతున్నా. నా భార్యకి బంగారం అంటే అంత పిచ్చి. దాంతో ఏగలేకపోతున్నా. అందుకే ఇలా అడవిలో కొన్ని రోజులు కనపడకుండా ఇలా ఉందామని వచ్చాను. ఈలోగా మీరు కనిపించారు. మీకులాగా నేను కూడా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పేసినంటే, వద్దు నాయన, నువ్వు అసలే సంసారం చేసేవాడివి, భార్య కూడా ఉంది అని అంటున్నావు. ఇలాంటికి నువ్వు చేయకూడదు. నీకు అసలు వచ్చిన బాధ ఏమిటో అదంతా నాకు వివరించు అనంటే, జరిగినదంతా వివరిస్తాడనమాట. అయ్యో నీకు భలే కష్టం వచ్చిందే, నీకు ఉపాయం నేను చూపిస్తాను, దాని పరిహారం నువ్వు చెయ్యి అని చెప్పేసి అన్నాక 3 జామకాయలు ఇస్తాడు. ఆ 3 జామకాయలని తిని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు రోజుకొకటి తినమని చెప్తాడు. తింటే నీకే ఆ పరిహారం ఏంటో వస్తుంది, చూపిస్తుంది అని చెప్పేసి అని అంటాడనమాట. ఆ 3 జామకాయలను తీసుకొని తిరిగి వస్తూ ఉంటాడు. ఈలోగా ఆ ఇంటి పక్కన అతను అంటాడు, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? మీ భార్య దండోరా వేస్తుంది, దొరికిన వాళ్ళకి మంచి బహుమతి ఇస్తానని అని చెప్పేసినంటే, అక్కడ స్వామీజీ చెప్పినవన్నీ వీళ్ళ ఫ్రెండ్కి చెప్తాడనమాట, పక్కింట అతనికి. సరే నిన్ను ఆ జామకాయలే కాపాడాలిరా అని చెప్పేసి అని అంటాడు. సరేనని వెళ్ళి, ఎక్కడికి వెళ్ళారండి, మీరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పేసి అన్న తర్వాత పడుకునే ముందు ఆ ఒక జామకాయ తిని పడుకుంటాడనమాట. పడుకోగానే కలలో ఒక వనమాల దేవత కనబడిద్దనమాట. ఆహా, ఏంటి ఇంత వనమాల ఉంది, ఇక్కడ అన్ని బంగారు పుష్పాలే ఉన్నాయే అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు. అక్కడ వనమాల ప్రత్యక్షమయ్యి, నాయన నీకు ఏం కోరిక కావాలి అని అడిగింది. కానీ ఇక్కడ ఇంత అందమైన ప్రదేశం ఉంది, అన్ని బంగారం తామర పువ్వులే ఉన్నాయి ఏమిటి, మీరు ఎవరు అని అడిగితే, నేను వనదేవతని నాయన, నీకు ఏమి కావాలి కోరుకు అని అంటే, ఈ బంగారు పువ్వు కావాలి అని అడుగుతాడనమాట. సరే ఒక పువ్వు తీసుకో అని చెప్పేసి ఇస్తుందన్నమాట. ఆ ఒక పువ్వు తీసుకొని నిద్రపోతూ ఉంటే తెల్లారేసరికి ఆ బంగారు పువ్వు పక్కన ఉంటుందన్నమాట. ఉండేసరికి, యహాహా, నేను కల్లో కదా ఈ పువ్వును చూసింది, ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పేసానంటే, భార్య కూడా లేచి చూసేసరికి, ఏంటయ్యా ఆ బంగారం ఉందనిపిస్తుంది, బంగారు పువ్వు అంత పెద్దగా ఉందేంటి అని అంటే, అక్కడ జరిగినదంతా చెప్తాడనమాట. ఇలా నాకు 3 జామకాయలు తినమని ఇచ్చాడు ఒక స్వామీజీ, ఒక కాయ తిన్నాను, అది తినేసరికి నాకు వనదేవత కనిపించింది, నీకు ఎన్ని కావాలో అడిగితే నేను ఒక పువ్వు కావాలని అంటే, భార్య గయ్యాలిది కదా, బంగారం అంటే చచ్చేంత ఆశ కదా, ఓర్ని పిచ్చి, అక్కడ వనమాలిత దేవత కనబడినప్పుడు ఇన్ని బంగారు పువ్వులు తీసుకోవాలి, కానీ ఎవరైనా ఒక్క పువ్వు తీసుకుంటారు ఎక్కడన్నా? ఈసారి కనుక నువ్వు ఇంకొక జామకాయ తిన్నప్పుడు మరిన్ని తామర పువ్వు బంగారు పువ్వులు తీసుకురా, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అని భర్తకి చెప్పిద్దనమాట. సరేనని చెప్పేసి తెల్లారి అలాగే మళ్ళీ రాత్రిపూట ఇంకో జామకాయ తిని పడుకుంటాడనమాట. పడుకున్న తర్వాత మళ్ళీ వనదేవత, ఏంటి నాయన మళ్ళీ వచ్చావేంటి అని అంటే, భార్య చెప్పినవన్నీ చెప్తాడనమాట. ఇంత అత్యాశ పనికిరాదు, నువ్వు కావాలంటే నీ మంచితనాన్ని నేను చూశాను కాబట్టి, కావాలంటే 2 పువ్వులు తీసుకో, అంతకు మించి తీసుకున్నావంటే నీకు అనేకమైన సమస్యలు వస్తాయి అని చెప్పేసి వనదేవత, ఇక నుంచి నేను నీకు కనిపించను, కావాలంటే ఈ 2 పువ్వులే తీసుకో అని చెప్పేసి వనదేవత ఇక నుంచి నీకు కనపడని చెప్పేసి మాయమైపోద్ది అనమాట. సరేనని తెల్లవారి లెగిచి చూసేసరికి మళ్ళీ 2 తామర పువ్వులు అక్కడ ఉంటాయి అన్నమాట బంగారపై. భార్య లేవగానే భర్తని తిడుతూ ఉంటుంది, నేను నీకేమని చెప్పానయ్యా, నీకు అసలు ఆశ అనేది లేదు,
2 పువ్వులు ఏం సరిపోతాయని మరిన్ని తెమ్మాను కదా అని చెప్పేసానంటే చెప్పాని అక్కడ వినలేదు. ఆ 2 తామర పువ్వులే తీసుకోమన్నది ఆ ఆ దేవత. నువ్వు అత్యాశకు పోతే అనేకమైన సమస్యలు తెచ్చుకుంటావు అని చెప్పేసి ఆ దేవత వనదేవత మాయమైందే అని చెప్పేసి భర్తని భర్త భార్యతో అంటదనమాట. అన్న తర్వాత అప్పుడు భార్య అంటది కదా, సరే ఇప్పుడు 2 జామకాయలు అయిపోయినాయి కదా, 3వ జామకాయ ఈరోజు నువ్వు తిను. ఈరోజు తిన్న తర్వాత నువ్వు కూడా అలా కలలోకి వెళ్తావు కదా, అక్కడ నీకు నచ్చిన బంగారం తెచ్చుకో అని చెప్పేసి 3వ జామకాయని భార్యకి ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత భార్య జామకాయ తిని పడుకొని కల్లోకి వెళ్ళిందనమాట. వెళితే ఆ కలలో ఒక రాక్షసుడు కనిపిస్తాడనమాట. కనిపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఏంటి నువ్వెవరివి, నువ్వు కనిపించావేంటి, ఇక్కడ వనదేవత ఉంటుందంట, అన్ని బంగారు పువ్వులు ఉంటాయంట, నువ్వేంటి కనిపిస్తున్నావు అని ఆ రాక్షసుని తిట్టిద్దనమాట. బంగారం బంగారం అన్నావనుకో నిన్ను కొట్టేస్తానని కొట్టే పని మీదే ఉంటాడనమాట ఆ రాక్షసుడు. అమ్మో వాయు అని చెప్పేసి తెల్లారిద్దనమాట. అమ్మో నన్ను కొట్టద్దు అని చెప్పేసి అలా చెప్తూ అంటూ ఉంటుందన్నమాట. భర్త అంటాడు కదా, ఎందుకే అలా అరుస్తున్నావు, నిన్నెవరు కొడుతున్నారు, నువ్వు బంగారు పూలు తెచ్చుకుంటానన్నావు కదా, ఇదేంటి దెబ్బలతో వచ్చావేంటి అని, ఈ దెబ్బలతో వచ్చావేంటి అని చెప్పేసిందంటే అప్పుడు భార్య అంటది, అక్కడ వనదేవత ఏమీ లేదండి, ఒక రాక్షసుడు నాకు కనిపించాడు, నేను బంగారం గురించి చెప్పగానే నన్ను చెడాబడా కొడుతున్నాడండి అని చెప్పేసి భార్య భర్తకు చెప్పిద్దనమాట. బంగారం అనంగానే దెబ్బలు పడుతూ ఉంటాయన్నమాట భార్యకి. ఇక బంగారం అనే మాటని ఎత్తదనమాట. అప్పుడు ఇద్దరు భార్యాభర్తలు చక్కగా పొలం పని కష్టపడి పని చేసుకుంటూ ఉంటారనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ పనికిరాదు. ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి అన్నమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు.